శ్రీగురుభ్యో నమ. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కృష్ణం వందే జగత్ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవే చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమాల్యేభ్యో నమో చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీ సీతారామాభ్యా నమః. భాగవత ప్రతిపత్తే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ గురుభ్యో నమ. ఇప్పుడు వచన సుందరకాండం థర్డ్ ఎపిసోడ్ చెప్పుకోవాలి. సెకండ్ ఎపిసోడ్ ఏం చెప్పుకున్నామంటే అదే మొదటి రోజు పారాయణం అనమాట. అది వీరుడైన హనుమంతుడు పర్వత సదృశుడై 90 యోజనములు పెరిగాను. పిదప సురస తన హాస్యమును 100 యోజనలకు పెంచాను. ఇక్కడతో ఆపేసుకున్నాం క్రితం ఎపిసోడు. ఇప్పుడు కంటిన్యూషన్ చేద్దాం. ఎపిసోడ్ 3. సురసచే విస్తరింపచేయబడిన హాస్యము దీర్ఘమైన జిహ్వ కలిగి ఘోరముగా నరకప్రాయంగా ఉండను. దానిని చూచి మిక్కిలి బుద్ధిశాలి అయిన హనుమంతుడు సమయస్ఫూర్తితో తన కాయమును సంక్షిప్తంగా చేసి అంగుష్టమాత్రుడుగా అయ్యను. మిక్కిలి వేగం గలవాడైన ఆ మారుతి వెంటనే ఆమె ముఖమున ప్రవేశించి చిటికలో బయటకు వచ్చాను. ప్రసన్నుడై ఉన్న ఆ వాయుసూనుడు అంతరిక్షంలో నిలిచి ఇట్లు వచించాను. ఓ దాక్షాయణి, నీకు నమస్కారం. నీ నోట ప్రవేశించింది కదా, ఇంకా సీతాదేవి కడకు వెళ్ళేదను. నీకు బ్రహ్మ ఇచ్చిన వరము కూడా నెరవేరి అంటే సత్యమైనది కదా. ఆ సురస కపివరిని చూచి తన నిజ స్వరూపముతో ఇట్లు పలికిను. సౌమ్యుడమైన ఓ మాలాడ శ్రేష్ఠ, రామకార్యసిద్ధికై హాయిగా వెడలుము. సీతామాతను మహాత్ముడైన రాముని కడకు చేర్చును. అప్పుడు హనుమంతుడు నచ్చిన మిక్కిరి కష్టసాధ్యమైన ఆ 3వ కార్యము చూసి ప్రాణుల నేను బాగు అని ఆయనను ప్రశంసించినవి. అనంతరము అతడు ఆకాశ మార్గములకు ఎగిరి ప్రయాణమును సాగించాను. మారుతి మేఘమండలమున పదే లోపలికి చొరబడుచు బయటకు వచ్చు వర్షాకాలమున మేఘముల మధ్య చేయించు చంద్రుడి వలె ప్రకాశించాను. కామరూపిణి అయిన సింహికాను రాక్షసి ఆకాశం ఎగిరిపోతున్న మారుతిని చూచి ఉవ్వెత్తుగా పెరిగినదైన మనస్సున ఇట్లు ఆలోచించాను. చాలా కాలంలో పిమ్మట నేను తనివి తీరా తినబోతున్నాను అని ఆలోచించి ఆయన ఛాయను ఒడిసిపట్టాను. తన నీడ లాయుకొని పోబడుతూ ఉండగా హనుమంతుడు ఇట్లు తలబోసెను. సముద్రమున ఎదురుగాలికి పయనించు మహానావలే నా పరాక్రమం కుంటుపడుతున్నది. నేను బలవంతంగా లాగబడుతూ ఉంటుంది. అనంతరము హనుమంతుడు క్రింద పైన అన్ని వైపులా పరికించాను. అప్పుడు అతడు సముద్రం నుండి బయలువెడలిన ఒక మహాసత్వమును గాంచను. ఆ వికృతాకారం చూచి మారుతి ఇట్లు తలంచను. చూచుటకు మిక్కిలి ఆశ్చర్యకరము మహాశక్తివంతము అయిన ఈ ఛాయాగ్రాహిణిని గుర్చే కపిరాజైన సుగ్రీవుడు తెలిపి ఉండను. అదే ఇది, ఇంత సందేహం లేదు. ప్రజ్ఞాశాలి అయిన హనుమంతుడు యథార్థముగా అది సింహికయే అని గుర్తించను. వర్షాకాలం నదల మేఘం వలె అతడు తన శరీరంలో పెంచను. ఆ మహాకపి యొక్క పెరుగుతున్న కాయమును చూచి ఆ సింహిక పాతాళ కుహరమును పోలు తన నోటిని తెరచను. మేఘమండలం వలె గర్జించుతూ హనుమంతుని మీదకి విజృంభించను. పిమ్మట మేధావి అయిన మహాకవి తన శరీరమును కబళించుటకు అనువుగా తెరవబడిన ఆమె విశాల ముఖమును చూచను. పేదపాతడు తన మర్మస్థానమును సూక్ష్మమర్చి మహావీరుడును వజ్రదేవుడునైన ఆ కపివరుడు వివృతమైన దాని నోటియందు అతివేగంగా దుమికెను. ఉన్నన్నాడు రాహుచే గ్రసించబడుతున్న పూర్ణచంద్రుని వలె ఆమె ముఖమున మునిగి పోతున్న హనుమంతుని సిద్ధచారణులు చూచిరి. పిమ్మట వానరేంద్రుడు తన వాడి గోళ్లతో సింహుక యొక్క ఆయుపట్టులను చీల్చి చెండాడను.
వెంటనే మనోవేగముతో ఆకాశమునకు ఎగిరిను. మహాప్రజ్ఞాశాలి అయిన హనుమంతుడు సమయస్ఫూర్తితోడను ధైర్యంతోనూ పటుత్వంతోనూ ఆ సింహికను రూపు చూసి మరలా మరలా వేగంగా పెరిగి ఆకాశమునకు ఎగిరి ముందుకు నసాగిన. హనుమంతుడు ఆమె గుండెలను చీల్చివేయగా ఆ సింహిక ఆర్తి అయి సముద్రమున పడిపోయాడు. హనుమంతుడు సింహికను హతమాత్రయు బ్రహ్మ సంకల్పంలోని భాగమే కదా. హనుమంతుని చేతిలో క్షణములో ఒక గతాసువై సముద్ర జలములు పాలైన ఆ సింహికను గాంచి ఆకాశంలో చరించు సిద్ధ గంధర్వాదులందరూ ఆ కపూరునితో ఇట్లు అనిరి, ఈ మహాప్రాణిని హతమార్చి నీవు ఒక అద్భుత కార్యమును సాధించితివి. ఓ వానరోత్తమ, నీకిష్టమైన మంగళకరమైన కార్యమును సాధింపుము. నీవలే గట్టి ధైర్యము, దూరదృష్టి, సమయస్ఫూర్తి, పటుత్వమును గలవాడు తన కార్యసిద్ధియందు ఎన్నడూ వైఫల్యమును పొందడు. పూజ్యుడైన హనుమంతుడు తాను ముందుగా చేపట్టిన సీతాన్వేషణ కార్యము సాధింపదలిచిన వాడై గంధర్వాదులచే గౌరవించబడిన. అనంతరము ఆకాశ మార్గమున గరుత్మంతుని వలె ముందునకు సాగిన. ఇంచుమించుగా ఆవల తీరములు చేరి నలువైపులా పరికించి చూచెను. అతడు 100 యోజనల మేరకు సముద్రమును లంఘించిన పిదప వృక్షపంక్తులను కాంచెను. ఆ కపిశ్రేష్ఠుడు భూమిపైకి దిగుతూనే వివిధ వృక్షములతోనూ కళకళలాడుతున్న ద్వీపమును, లంకను, దక్షిణమున ఉన్న మలయ పర్వతమునందలి ఉపవనములను గాంచెను. అతడు సముద్రముకు సమీపమును గల జలాశయములను, ఆ ప్రదేశంలో పుట్టి పెరిగిన వృక్షములను, త్రికూట పర్వతమునందు పుట్టి ప్రవహించు నదీ ముఖములను గాంచుతూ మహామేఘ సదృశమై ఆకాశమును అడ్డగించుతున్నట్లు ఒప్పుచున్న తన శరీరమును చూచి ప్రతిభామూర్తి అతడు ఇట్లు ఆలోచించెను, నా పెద్ద శరీరమును అంతటి వేగమును చూచినతో రాక్షసులందరూ సంభ్రమ ఆశ్చర్యంలోకి లోనగుదురు. ఇట్లా ఆలోచించి హనుమంతుడు తన స్వస్వరూప స్థితిలో అయ్యాను. అంటే ఆ నిజమైన స్వరూపానికి వచ్చేసాడను. స్వస్వరూప స్థితుడు అయ్యను. అతడు తన సహజమైన రూపమును ధరించను. అనంతరము గొప్ప పర్వత శిఖరముతో సమానుడైన మహాత్ముడైన ఆ హనుమంతుడు సర్వవస్తు సమృద్ధము, విచిత్రమైన రంగులు గల చిన్న చిన్న శిఖరములు గలదయు, మొగలి పొదలతోనూ విరిగి విస్తారము చెట్లతోనూ కొబ్బరి చెట్లతోనూ అలరారుతున్నదైన లంబపర్వత శిఖరంపైకి దిగను. అంతటా కపివరుడు సముద్ర తీరమున చేరి మహాపర్వతం యొక్క పైభాగమున ఉన్న లంకానగరమును చూచి తన పూర్వరూపమును విడిచి ఆ గిరిపై దిగను. ఆయన దిగినప్పుడు మృగములు, పక్షులు వ్యధ చెందినవి. పెద్ద పెద్ద తరంగ పంక్తులతో విలసిల్లుతూ దానవులకును పన్నగములకును నెలవైన సముద్రమును హనుమంతుడు తన పరాక్రమంతో దాటి ఆ జలధి తీరమున దిగి అమరావతి వెలుపుతున్న లంకానగరమును గాంచెను. 1వ రోజు పారాయణం సమాప్తం. తర్వాత ఎపిసోడ్లో 2వ రోజు పారాయణ ప్రారంభం చేస్తాను. ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పాలి మీ అందరికీ కూడా. అంటే దైవ నిర్ణయాలు ఎలా ఉంటాయి అన్న విషయం అది కొంతమందికి అనుభవించిన వాళ్ళు తప్ప ఇంకోటి ఏం కాదు, ఎవ్వరికి కూడా పూర్తిగా తెలియదు. అంటే దాన్నే ప్రీడెస్టైన్డ్ మ్యాటర్స్ అంటాం మనం. ఎలాగంటే నేను రామాయణం జీవితంలో చదువుతాను అనుకోలేదు, అలాగే మీరెట్ నా టర్నింగ్ పాయింట్ అక్కడ. ఒక్కొక్క లైఫ్లో మనిషి ఎలా అవుతాం అట్లా ప్రోగ్రెస్ అవ్వడం రోజులో పెరుగుతుంది. అనుకోకుండా నేనుగా నా కోసం రాసుకున్న పుస్తకాలని నా కోసమే నేను ప్రింట్ చేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, అంటే భక్తి ఉండే వాళ్ళు కావాలంటే ఆ దైవభక్తులు వాళ్ళకి ఇస్తూ ఉండడం జరుగుతూ వచ్చింది. అలాగని తర్వాత మళ్ళీ చక్కగా ప్రింటర్ చేత ప్రింట్ చేయించడం, అది కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇస్తూ వచ్చాను. అనుకోకుండా మోహనవాణి శర్మ గారు నాకు తారసపడడం, ఆయన రావడం పాపం గొప్పగా నాకు పెట్టిన ఒక లిఫ్ట్ ఇచ్చి 1 సంవత్సరం కాలంగా ఇంచుమించుగా అన్ని ఎపిసోడ్స్ అన్ని రామాయణాలు 2 అలాంటివి చాలా వినిపించి ప్రవచనం కింద అంటే దీంట్లో చదివాను. అలాగే ఇంకో పాపం శ్రీమతి రేవతి గారు వాళ్ళు కూడా
కొన్ని పుస్తకాలు చదివారు ఆవిడ, మహాభారతంలో కథలు ఇవన్నీ కూడా చేశారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞత వందనాలు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు అసలైన విషయానికి వస్తాను. అంటే నాకు సమయం వచ్చింది కాబట్టి, ఏ కారణాలు ఏమీ లేకపోయినా ఏదైనా కానీ ఎలా రావాలో చూసుకోండి. ఎందుకంటే 2 రోజుల వ్యవధిలో నేను అనుకుంటే అసలు మానేద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు నా గొప్ప స్నేహితుడు ఆయన చిన్న అయినా కానీ కూడా వయస్సులో చిన్న, కానీ జ్ఞానంలో అపారం. ఆయనకున్న చిన్నవాడే కానీ ఎంత అనుభవం అంటే అది పూర్వజన్మ సుకృతమైంది. అన్నిట్లోనూ ప్రవేశం ఉంది ఆయనకి. ఆస్ట్రాలజీ తర్వాత ఈ వీటిలన్నిట్లో ఎన్నెన్నో పద్యాలు, ఎన్నెన్నో ఒక పద్యశక్తి ఇవన్నీ ఆయన చదివే అన్నీ ఇంకా చేస్తున్నారు. ఆయనకి చూసి నాకు ప్రోద్బలాన్ని ఇచ్చి ఇవాళ నా సొంత ఛానల్ స్టార్ట్ చేశారంటే ఆయనే కారకుడు. ఆ మహానుభావుడి యొక్క కరుణ, ఆ మహానుభావుడి యొక్క దయ, ఆ మహానుభావుడి యొక్క పటిమ, చేద్దాం అన్నటువంటి ఆ మనస్సంకల్పం వల్ల ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్ కూడా అంటే వాతాపితో ప్రారంభం చేసాం. ఇవాళ 31 ఆగస్టు 2025 ఆదివారం నాడు. రేపు మంగళవారం నుంచి నేనేమో ఈ సుందరకాండం అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. భగవంతుడి దయ వల్ల ఆంజనేయ స్వామికి ప్రీతి, ప్రజలందరికీ కూడా అంటే భక్తులందరికీ కూడా మంచి క్షేమాలు జరగాలి. ఆ రామచంద్రమూర్తి పరివారం, ఆ శివపార్వతుల యొక్క పరివారం, వాళ్ళందరి యొక్క అనుగ్రహం ఈ శ్రోతలు భక్తజనులు అందరికీ కూడా లోకానికి కళ్యాణం చేకూర్చేవాళ్ళు కాబట్టి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక విషయం చెప్తాను. ఏంటంటే ఈ మా దుర్గానాథ్ గారు చేసినటువంటి కృషిని నేను కేవలం వచ్చి 2 మాటలతో అభినందించడం అంటే దాన్ని ఏమంటే ఆ అభినందనలు చెప్పేసి నాకు మా చేత తీరిపోదు. అది ఎంతసేపటికి అది అలా నిలిచిపోతుంది. ఇలాగా మేలు చేసిన వాళ్ళని ఏనాడు మర్చిపోకూడదు. జన్మలెక్క జీవితాంతం ఉంచుకోవాలి మనసులో. ఇలాంటి సాయం చేసేవారెవరు నాకు? ఇవన్నీ అప్రయత్నంగా జరుగుతున్నాయండి, మీకు చెప్తున్నాను. ఇది సభాముఖం. నేను రామాయణంలో ఇవన్నీ కూడా శర్మ గారు అంటే ఏమిటంటే ఒక్క విషయం ఇక్కడే చెప్పేయాలి నేను. ఏంటంటే ఆ సమయానికి వాళ్ళు ఎవరున్నారో ఆ దైవ నిర్ణయాలు. ఇది సంకల్పం ఏమిటి? నలుగురికి చెప్పాలని. అంచేతే దేవుడే చూసుకుంటున్నాడు. త్యాగరాజు కూడా కూతురు బిడ్డ చేయలేదు. కూతురు బిడ్డకి ఆవిడ అంది, సీతమ్మ గారు అంది రావుడిని, బాబు నాయన వాడు చేయలేక అలాగే కూర్చుంటాడు, రామ అంటూ కూర్చుంటాడు, ఆయన పెళ్ళెవరు చేయిస్తారు, ఆ కూతురు పెళ్ళెవరు చేస్తారు బాబు నాయన అంటే వాళ్ళే వచ్చి చేశారని చెప్పి తీసుకుంటాం మనం. అదేవిధంగా ఇక్కడ నేను ఎక్కడ ఛానల్ ఓపెన్ చేస్తాను? నాకు అసలు చదువుకోవడానికి ఇదిగా ఉందంటే ఏదో ప్రింట్ చేశాను. ఈ మధ్య కొంచెం వయస్సు పెరగడంతో అది చేయడం కూడా తగ్గించేసి బయటకే చేస్తున్నాను. ఎందుకంటే కారణం అంటే నాకు ఫిజికల్గా ఇప్పుడు అపెండిక్స్ ఇది మన దాన్ని స్పాండిటీస్ ఉంది, అందుకోసం చేయలేకపోతున్నాను. చదవడం పర్వాలేదు, చదువుతున్నాను. ఇప్పుడు ఆ చెప్పొచ్చే మాట ఏంటంటే మా దుర్గానాథ్ గారు చాలా ఆయన ఏమిటంటే ఆయనకి ఎంత జ్ఞానం ఉందో ఆయన ఆ జ్ఞానాన్ని మనసులోనే విడిచేసుకుండా బుర్రలో పెట్టేసి దాచేసుకోకుండా నలుగురికి పంచిపెట్టి మంచి గొప్ప స్వభావం కలిగిన మనిషి. ఆయన హెల్ప్ చేయడం అంటే ఎలా అంటే అక్కడ కూర్చుంటే ఇక్కడ అరటిపండు వచ్చినట్టుగాను నేను ఆపరేట్ చేసుకుంటూ కూర్చున్నాను మొబైల్లో. అంత బ్రహ్మాండంగా చెప్పారు. ఇవాళ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము దానికి. అంటే అంతే, ఇదొక్కటే కాదు. అసలు నాకు శాస్త్రం దాంట్లో చూడాలన్నా రామాయణాలు చదువుకోవాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు నేను మీరెట్లో 2 నెలలు అక్కడ కాలక్షేపం చేశాను ఫస్ట్ వాళ్ళ ఇంట్లో నుండి. ఈ సాంగత్య ప్రభావం ఎంత గొప్పదో చెప్పినంత సరే మన అదృష్టం కొద్ది సజ్జన సాంగత్యం దొరకాలి. అదే కోరుకోవాలి. అది భగవంతుడికి ప్రీతి అవుతుంది, అందరికీ మేలు అవుతుంది. మీరందరూ చక్కగా ఉండి ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వింటూ ఉండండి. ఛానల్ ఇప్పుడు పెట్టుకున్నాను కాబట్టి తెలుసున్న వాళ్ళకి చెప్పండి అందరికీ కూడా. ఏమిటంటే దీనికి మనం కేవలం భక్తిపూర్వకంగా ఎవరికైతే ఉందాం అనుకుంటారో ఒక్క 10 నిమిషాలు రోజుకి ఏదో ఒకటి ఒక ప్రోగ్రాం ఇస్తూ ఉంటాం. చిన్నత్త మాకు తెలిసింది, మా దుర్గానాథ్ గారికి ఎవరెవరు వస్తారో వాళ్ళందరికీ కూడా ఏదో ఒక్కొక్క ఐటమ్ ఇలా వచ్చిందనుకోండి, వాళ్ళు వింటారు, వాళ్ళతో అభివృద్ధి చెందుతుంది. అది పెద్ద అంటే లేకపోయినా నాకు మామూలుగానే ఉంటాను. ఎందుకంటే నేను కేవలం నా కోసం పెట్టున్నాను. వచ్చింది ఇలాగే ఏదో చెప్దాం, పబ్లిక్కి చెప్దాం అని చెప్పేసి మంచి ఇంపార్టెంట్ కొన్ని పురాణాలు, కొన్ని కథలు ఏదో చెప్పాలి ఆలస్యం ఉంది. ఆ భగవంతుడు ఏం సంకల్పిస్తాడో అవన్నీ జరగాలి. అది కోరుకుంటాను. మీ అందరికీ మేలు జరగాలి ఒక్కసారి కోరుకుంటూ ఈ ప్రసారం ద్వారా ఏంటంటే నా ప్రియమిత్రుడు చాలా జ్ఞాని, నా ప్రియత మిత్రుడైనటువంటి మా దుర్గానాథ్ గారికి
అనేక కృతజ్ఞత అభివందనాలు చెప్పుకుంటూ వారు వారి ఫ్యామిలీ అందరూ చక్కగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. మీ శ్రేయోభిలాషి ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు శ్రీనివాస్, హైదరాబాద్. నేను బోడుప్పల్లో ఉంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు స్వస్తి.